కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జననాయకన్ సెన్సార్ ఇష్యూ ఇంకా క్లోజ్ కాని నేపథ్యంలో మూవీ ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుందన్న ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ టైంలో ప్రొడక్షన్ హౌస్ ఫ్యాన్స్ కి మరో షాక్ ఇచ్చిందా? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మూవీ టీం కేసు విత్డ్రా చేసుకోవడంతో అదిగో అప్పుడొస్తోంది, ఇదిగో ఇప్పుడొస్తోందని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈసారి విజయ్ బర్త్డేకు రావటం పక్కా అని ఫిక్స్ అయిన టైంలో మేకర్స్ షాక్ ఇచ్చారు. జననాయకన్ విజయ్ దళపతి చివరి సినిమాగా ప్రచారం కావటంతో జననాయకన్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం కేవిఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. విజయ్ 220 కోట్లు తీసుకున్నాడని టాక్. కానీ సినిమా సెన్సార్ ఇష్యూలో ఇరుక్కుపోయాక ప్రముఖ ఓటీటీ సంస్థ 120 కోట్లు పెట్టి డీల్ చేసింది. మూవీ ఎప్పుడొస్తోందో తెలియకపోవడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా క్యాన్సిల్ చేసింది కేవిఎన్. తాజాగా కాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం థియేట్రికల్ హక్కులు క్యాన్సిల్ చేసిందట కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. విజయ్ చెప్పిన ప్రకారమే డీల్ క్యాన్సిల్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కిస్తున్నారని టాక్. సొంతంగా సినిమాను రిలీజ్ చేయాలని అడ్వైజ్ ఇచ్చాడట విజయ్. అయితే ఇప్పటికే లీక్ అయిన ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో ఓటీటీకే ఇచ్చేస్తారో చూడాలి.